నమస్కారం. ఏవీ9 టీవీ న్యూస్ కి స్వాగతం. కుల ధృవీకరణ పత్రాలు జారీలో తప్పులకు తావులేని విధంగా రికార్డులను సిద్ధం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సుమోటో కుల ధృవీకరణ పత్రాల జారీ పరిశీలనలో భాగంగా బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఓలు విచారణ చేసి తిరస్కరించిన పత్రాలను ఆయన పరిశీలించారు. చనిపోయిన వారి కుల ధృవీకరణ పత్రాలను రిజెక్ట్ చేయకుండా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని సూచించారు. ఒక వార్డు నుండి వేరొక వార్డుకు కానీ లేక వేరే ప్రాంతానికి కానీ వెళ్లిన వారు ఉంటే వారికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను తిరస్కరించకుండా ఆ ప్రాంతానికి చెందిన వీఆర్ఓలను సంప్రదించి వారి ద్వారా వివరాలను సేకరించి సమగ్ర నిర్ధారణ చేసి వారికి అందజేయాలన్నారు. ఎస్టీ కులాలకు చెందిన వారు ఉంటే చదువుకునే పిల్లలు రికార్డులు గతంలో తహసీల్దార్లు ఇచ్చిన ధ్రువపత్రాల ఆధారంగా విచారణ చేసిన తర్వాతే జారీ చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, బోడిగొట్ట, 34, 36 వార్డులు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో సుమోటో కుల ధృవీకరణ పత్రాల జారీపై తనిఖీ నిర్వహించారు. లబ్ధిదారులతో స్వయంగా ఆయన మాట్లాడి వివరాలు రాబట్టారు. కుల ధృవీకరణ పత్రాలు జారీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలన్నారు. చిన్న పొరపాటు జరిగినా లబ్ధిదారులు నష్టపోతారని ఆయన సూచించారు. కుల ధృవీకరణ పత్రం జారీ విషయంలో ఖచ్చితమైన నిర్ధారణ చేసిన తర్వాతే లబ్ధిదారునికి అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు. తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, ఆర్ఐ ప్రభు, వీఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.